రామాపురం అనే గ్రామంలో ఒక గొర్రెల కాపరి తన మేకల గుంపును ప్రతిరోజు అడవికి మేత కోసం తీసుకెళ్లేవాడు. ఆ గుంపులో ఒక చిన్న మేకపిల్ల కొత్తగా జన్మించింది. అది బలహీనంగా ఉండేది. అలా ఒకరోజు అడవికి మేతకు వెళ్ళినప్పుడు తల్లి మేక తన కొడుకుతో ఇలా అంటుంది: బాబూ, నువ్వు చాలా చిన్నవాడివి. గుంపు నుండి చాలా దూరం వెళ్ళొద్దు. అడవిలో చాలా ప్రమాదాలుంటాయి. అప్పుడు ఆ మేకపిల్ల: అమ్మా, నాకు కొత్త ప్రదేశాలు చూడాలని ఉంది, కానీ నేను జాగ్రత్తగా ఉంటాను. అలా ఆ మేకపిల్ల ఎంతో ఉత్సాహంగా మేత మేస్తూ మేస్తూ కొంచెం కొంచెంగా గుంపు నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మేకపిల్ల ఇలా అంటుంది: హై, ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పచ్చని పూలు. ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దాం, ఎంత అద్భుతంగా ఉందో. ఇంతలో గుంపు చాలా దూరంగా వెళ్ళిపోయిందని మేక తల్లి ఆలస్యంగా గ్రహించింది. చుట్టూ ఎవరూ కనిపించలేదు. ఇంతలో ఆ మేకపిల్ల భయపడుతూ: అమ్మా, ఎక్కడున్నాను? నా గుంపు ఎక్కడా? నేను ఒంటరిగా ఉండాలని అనుకోలేదు. నన్ను కాపాడమ్మా, ఎక్కడున్నావు? అంటూ వాళ్ళమ్మను వెతకడం మొదలు పెడుతుంది. హఠాత్తుగా చెట్ల వెనుక నుండి ఒక పెద్ద పులి మేకపిల్లను గమనించింది. మెల్లిగా దాని వైపు రావడం మొదలు పెడుతుంది. హహహహహ, ఈ చిన్న మేకపిల్ల ఒంటరిగా ఉందా? ఇది నా రాత్రి భోజనం అవుతుందిలా ఉంది. అలా పులి తన వైపు వెళుతుండగా మేకపిల్ల తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. అయ్యా, అమ్మ చెప్పింది కదా, గుంపు దగ్గరే ఉండాలని. వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. అమ్మా కాపాడు, అమ్మా కాపాడండి, అమ్మా కాపాడు అంటూ ఉరుకుతుంది. ఆ చుట్టుపక్కలే ఉన్న గొర్రెల కాపరి ఆ మేకపిల్ల అరుపులు విని పులిని గమనించాడు. వెంటనే చేతిలో ఉన్న రాయి తీసుకొని దాన్ని పులి వైపు విసిరేశాడు. ఏయ్, మా మేకపిల్లని వదిలిపెట్టు, మా మేకపిల్లని వదిలిపెట్టు అంటూ గొర్రెల కాపరి ఆ పులి మీదకి రాళ్ళు విసిరాడు. ఆ రాయి తగిలిన వెంటనే పులి భయంతో వెనక్కి పరిగెడుతూ: ఈ పరిస్థితిని నేను ఊహించలేదు. బతికితే ఎప్పుడైనా వేటకు వెళ్ళొచ్చు అనుకుంటూ పరుగులు తీస్తుంది ఆ పులి. అప్పుడు మేకపిల్ల గుంపు దగ్గరకు తిరుగు చేరింది. మళ్ళీ మేక తన పిల్లను ప్రేమగా దగ్గరకు తీసుకుంది. చిన్న అమ్మ ప్రేమ ఎప్పుడూ పిల్లల భద్రత కోసమే చెబుతుంది. ఇకపై ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటావని నమ్ముతున్నాను. అలా ఈ కథ ముగుస్తుంది. ఈ కథ సారాంశం ఏంటంటే, పిల్లలు తమ పెద్దల మాట వినాలి. వాళ్ళ అనుభవాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే వారి మాటల్లో మన బాగోగులు దాగి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.